ప్రతిరోజు పాఠాలు చెప్పుకుంటున్నాం కదా మనం. ఈరోజు ధ్యానం చేసుకుందామా? ధ్యానం సర్వరోగ నివారిణి. ఏ సమస్య ఉన్నా సరే ధ్యానం చేస్తే దూది పింజలాగా ఆ సమస్య ఎగిరిపోతుంది. అంత తేలిగ్గా సమస్యల నుంచి బయటపడవచ్చు. కానీ దానికి సాధన అనేది చాలా ముఖ్యం. ఒక్కరోజు చేసి 2 రోజులు చేసి నాకు రాలేదంటే అవ్వదు. ప్రతిరోజు తప్పనిసరిగా ఉదయం లేవగానే రాత్రి పడుకునే ముందు ధ్యానం తప్పనిసరిగా చేయాలి. మన వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు తప్పనిసరిగా కూర్చోవాలి ధ్యానంలో. ఇంకా మధ్యలో ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు ధ్యానంలో కూర్చోవచ్చు. ధ్యానానికి నియమ నిబంధనలు ఏమీ లేవు. ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు, ఏ సమయంలో అయినా చేయొచ్చు, ఎలాంటి సిచ్యువేషన్లో అయినా చేసుకోవచ్చు. అర్థం చేసుకోండి లేడీస్ అందరూ, ఎలాంటి సిచ్యువేషన్లో అయినా చేయొచ్చు. ఇప్పుడు చేయొచ్చు, అప్పుడు చేయకూడదని ఏమీ లేదు. ఇంకా మనం ఆ సమయాల్లో చేయడం వల్ల మనకున్న రుగ్మతలన్నీ పోయి మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఈరోజు పౌర్ణమి కదా, పౌర్ణమికి అమావాస్యకి చేసే ధ్యానం రోజు చేసే ధ్యానం కంటే 10 రెట్లు ఎక్కువ శక్తిని ఇస్తుందని వినికిడి అందరూ అంటూ ఉంటారు. కాబట్టి పౌర్ణమి రోజు, అమావాస్య రోజు రాత్రి మొత్తం చేస్తారు ధ్యానం. రాత్రి కాదు, 24 గంటలు చేస్తారు. ఈరోజు ఉదయం 11 గంటలకి మొదలుపెట్టిన ధ్యానం రేపు ఉదయం 11 గంటలకి ముగుస్తుంది. అంటే 24 గంటల ధ్యానం. రాత్రి మొత్తం ధ్యానంలోనే ఉండాలి. అంటే మధ్యలో అర్జెంట్ అవసరాలకి లేవచ్చు, మొత్తానికి కూర్చోమని కాదు. అసలు వస్తే ధ్యానంలో నుంచి మనం బయటకు వస్తే వెళ్ళొచ్చు బయటికి, బాత్రూమ్ కానీ దానికి వెళ్ళిపోయి రాకపోతే అదృష్టం. ధ్యానంలో అలా కూర్చుని పోగలిగితే అంతకంటే అదృష్టమే ఉంటుంది. మనల్ని మనం తెలుసుకోవడం, మన లోపలికి ప్రయాణమే ఈ ధ్యానం. ఈరోజు పౌర్ణమి ధ్యానం 24 గంటలు ఉంది కనుక మనం ఎంతసేపు కూర్చోగలిగితే అంతసేపు ధ్యానం చేసుకుందామా? మానసిక ప్రశాంతత కోసం, సమస్యలు రోగాలు అన్నీ సమసిపోవడం కోసం చక్కటి మార్గం, ఉచితంగా వచ్చే మార్గం ఈ ధ్యానం. ధ్యానం ఎలా చేయాలో మీ అందరికీ తెలుసు కదా. వేళ్ళలో వేలు ఇలా మొత్తం లాక్ అన్నమాట. ఏది అన్ని లాక్. నోరు మూసే, కళ్ళు మూసే, చేతులు మూసే, కాళ్ళు కట్టి, కాళ్ళు పద్మాసనం వేసి చేతులు ఇలా కట్టేసి లాక్ చేసేసి ఈ 2 వేళ్ళు మాత్రమే కలవాలి. సాధ్యమైనంత నిటారుగా కూర్చోవడం మంచిది. నిటారుగా కూర్చోలేకపోతే సుఖాసనం అని కూడా చెప్పారు. ధ్యానంలో ఎలాంటి రూల్స్ లేవు. సుఖాసనం. మీ కాళ్ళు నొప్పులు పెడుతుంటే కాళ్ళు జాపుని కూర్చోవచ్చు. నడువు ఇలా నిటారుగా పెట్టలేనప్పుడు మామూలుగా సుఖంగా ఎలా అయితే మీకు ఫ్రీగా ఉంటుందో అలా కూర్చోవచ్చు. ఎలాంటి నియమాలు లేనిదే ధ్యానం. కానీ మనసుని కట్టేయాలి. కాళ్ళు, చేతులు, కళ్ళు అన్నీ కట్టేసినట్టు మనసును కూడా కట్టేయాలి. దేని మీద పెట్టాలి ధ్యాస? మొత్తం శ్వాస మీద ధ్యాస. కేవలం శ్వాసను మాత్రమే గమనించాలి. ముక్కులో నుంచి వచ్చే శ్వాస, వెళ్ళే శ్వాస, వచ్చే శ్వాస, వెళ్ళే శ్వాస, ఎలా వెళ్తుంది, ఎలా వస్తుంది, దానికి మాత్రమే మన మైండ్ పనిచేయాలి. కానీ ఇంకా ఎలాంటి ఆలోచనలు వచ్చినా వస్తాయి. ఆలోచనలు వస్తున్నాయని ధ్యానం మానకూడదు. ఆలోచనలు వస్తూనే ఉంటాయి, వాటి పని అది రావడమే. ఆలోచనలు వచ్చినా, ఆలోచన వచ్చినప్పుడు మళ్ళీ అవును మనం ధ్యానం శ్వాస మీద కదా మనం ధ్యాస అనుకుని మళ్ళీ శ్వాస మీదకి మొదలు చేయాలి. అంతేగాని ఆలోచన రాకుండా ఉంటే బాగుంది, ఆలోచన రావద్దు అనుకోవద్దు. ఏవైనా మనం ఏం చేస్తాం, మనల్ని ఏ పని చెయ్యొద్దు అని చెప్తే అదే పని మనం చేస్తాం కదా. మనకు కూడా ఉంది కదా అలవాటు. ఇంకా పిల్లలైతే ఇంకా ఎక్కువగా ఏ పని చెయ్యొద్దు అంటే అక్కడికి వెళ్ళొద్దు అంటే అక్కడికే వెళ్ళి అసలు ఏముందో ఎందుకు వెళ్ళొద్దు అన్నారో చూద్దాం ఒకసారి అని వెళ్తారు కదా.
అలాగే ఏ పని చేయొద్దంటే అదే మనం చేస్తాం కదా, అలాగే ఆలోచనలు రావద్దు రావద్దు అనుకుంటే ఇంకా ఎక్కువగా వస్తాయి. కాబట్టి ఆలోచనలు రావద్దు అని ఎప్పుడు అనద్దు. ఆలోచనలు వస్తాయి. ఆలోచనలు ఉన్నది రావడానికి, మైండ్ ఉన్నది ఆలోచించడానికి కదా. కాబట్టి ఆలోచనలు తప్పనిసరిగా వస్తాయి. ఆలోచన వచ్చినప్పుడు మనం ఎరుకతో ఉండి, అవును మనం ధ్యానం చేస్తున్నాం కదా, మన ఆలోచన దేని మీద ఉండాలి? శ్వాస మీద అని గమనించి వెంటనే శ్వాస మీదకి మరల్చాలి తప్ప ఆలోచనని తిట్టకూడదు, ఆలోచనని వెళ్ళిపోమని తరివేయకూడదు. ధ్యానం మొదలు పెడదాం. ఇంకా కళ్ళు మూసేసుకోండి. చేతులు కట్టేసాం, కాళ్ళు కట్టేసాం, నోరు కట్టేయాలి, కళ్ళు మూసేయాలి. ఇదే ధ్యానం. ధ్యానం అంటే ఏమీ చేయకుండా ఉండడమే ధ్యానం. ప్రశాంతంగా
ప్రతిరోజు పాఠాలు చెప్పుకుంటున్నాం కదా మనం. ఈరోజు ధ్యానం చేసుకుందామా? ధ్యానం సర్వరోగ నివారిణి. ఏ సమస్య ఉన్నా సరే ధ్యానం చేస్తే దూది పింజలాగా ఆ సమస్య ఎగిరిపోతుంది. అంత తేలిగ్గా సమస్యల నుంచి బయటపడవచ్చు. కానీ దానికి సాధన అనేది చాలా ముఖ్యం. ఒక్కరోజు చేసి 2 రోజులు చేసి నాకు రాలేదంటే అవ్వదు. ప్రతిరోజు తప్పనిసరిగా ఉదయం లేవగానే రాత్రి పడుకునే ముందు ధ్యానం తప్పనిసరిగా చేయాలి. మన వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు తప్పనిసరిగా కూర్చోవాలి ధ్యానంలో. ఇంకా మధ్యలో ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు ధ్యానంలో కూర్చోవచ్చు. ధ్యానానికి నియమ నిబంధనలు ఏమీ లేవు. ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు, ఏ సమయంలో అయినా చేయొచ్చు, ఎలాంటి సిచ్యువేషన్లో అయినా చేసుకోవచ్చు. అర్థం చేసుకోండి లేడీస్ అందరూ, ఎలాంటి సిచ్యువేషన్లో అయినా చేయొచ్చు. ఇప్పుడు చేయొచ్చు, అప్పుడు చేయకూడదని ఏమీ లేదు. ఇంకా మనం ఆ సమయాల్లో చేయడం వల్ల మనకున్న రుగ్మతలన్నీ పోయి మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఈరోజు పౌర్ణమి కదా, పౌర్ణమికి అమావాస్యకి చేసే ధ్యానం రోజు చేసే ధ్యానం కంటే 10 రెట్లు ఎక్కువ శక్తిని ఇస్తుందని వినికిడి అందరూ అంటూ ఉంటారు. కాబట్టి పౌర్ణమి రోజు, అమావాస్య రోజు రాత్రి మొత్తం చేస్తారు ధ్యానం. రాత్రి కాదు, 24 గంటలు చేస్తారు. ఈరోజు ఉదయం 11 గంటలకి మొదలుపెట్టిన ధ్యానం రేపు ఉదయం 11 గంటలకి ముగుస్తుంది. అంటే 24 గంటల ధ్యానం. రాత్రి మొత్తం ధ్యానంలోనే ఉండాలి. అంటే మధ్య మధ్యలో అర్జెంట్ అవసరాలకి లేవచ్చు, మొత్తానికి కూర్చోమని కాదు. అసలు వస్తే ధ్యానంలో నుంచి మనం వెళ్ళి వస్తే వెళ్ళొచ్చు బయటికి, బాత్రూమ్ కానీ దానికి వెళ్ళికో. రాకపోతే అదృష్టం. ధ్యానంలో అలా కూర్చొని పోగలిగితే అంతకంటే అదృష్టమే ఉంటుంది. మనల్ని మనం తెలుసుకోవడం, మన లోపలికి ప్రయాణమే ఈ ధ్యానం. ఈరోజు పౌర్ణమి ధ్యానం 24 గంటలు ఉంది కనుక మనం ఎంతసేపు కూర్చోగలిగితే అంతసేపు ధ్యానం చేసుకుందామా? మానసిక ప్రశాంతత కోసం, సమస్యలు రోగాలు అన్నీ సమసిపోవడం కోసం చక్కటి మార్గం, ఉచితంగా వచ్చే మార్గం ఈ ధ్యానం. ధ్యానం ఎలా చేయాలో మీ అందరికీ తెలుసు కదా. వేళ్ళలో వేళ్ళు ఇలా మొత్తం లాక్ అన్నమాట. ఏది అన్ని లాక్. నోరు మూసే, కళ్ళు మూసే, చేతులు మూసే, కాళ్ళు కట్టి, కాళ్ళు పద్మాసనం వేసి చేతులు ఇలా కట్టేసి లాక్ చేసేసి ఈ 2 వేళ్ళు మాత్రమే కలవాలి. సాధ్యమైనంత నిటారుగా కూర్చోవడం మంచిది. నిటారుగా కూర్చోలేకపోతే సుఖాసనం అని కూడా చెప్పారు. ధ్యానంలో ఎలాంటి రూల్స్ లేవు. సుఖాసనం. మీ కాళ్ళు నొప్పులు పెడుతుంటే కాళ్ళు జాపుకుని కూర్చోవచ్చు. నడువు ఇలా నిటారుగా పెట్టలేనప్పుడు మామూలుగా సుఖంగా ఎలా అయితే మీకు ఫ్రీగా ఉంటుందో అలా కూర్చోవచ్చు. ఎలాంటి నియమాలు లేనిదే ధ్యానం. కానీ మనసుని కట్టేయాలి. కాళ్ళు చేతులు కళ్ళు అన్నీ కట్టేసినట్టు మనసుని కూడా కట్టేయాలి. దేని మీద పెట్టాలి ధ్యాస? మొత్తం శ్వాస మీద ధ్యాస. కేవలం శ్వాసను మాత్రమే గమనించాలి. ముక్కులో నుంచి వచ్చే శ్వాస, వెళ్ళే శ్వాస, వచ్చే శ్వాస, వెళ్ళే శ్వాస, ఎలా వెళ్తుంది, ఎలా వస్తుంది, దానికి మాత్రమే మన మైండ్ పనిచేయాలి. కానీ ఇంకా ఎలాంటి ఆలోచనలు వచ్చినా వస్తాయి. ఆలోచనలు వస్తున్నాయని ధ్యానం మానకూడదు. ఆలోచనలు వస్తూనే ఉంటాయి, వాటి పని అది రావడమే. ఆలోచనలు వచ్చినా, ఆలోచన వచ్చినప్పుడు మళ్ళీ అవును మనం ధ్యానం శ్వాస మీద కదా మనం ధ్యాస అనుకుని మళ్ళీ శ్వాస మీదకి మరలు చేయాలి. అంతేగాని ఆలోచన రాకుండా ఉంటే బాగుంటుంది, ఆలోచన రావద్దు అనుకోవద్దు. ఏవైనా మనం ఏం చేస్తాం, మనల్ని ఏ పని చెయ్యొద్దు అని చెప్తే అదే పని మనం చేస్తాం కదా. మనకు కూడా ఉంది కదా అలవాటు. ఇంకా పిల్లలైతే ఇంకా ఎక్కువగా ఏ పని చెయ్యొద్దు అంటే అక్కడికి వెళ్ళొద్దు అంటే అక్కడికే వెళ్ళి అసలు ఏముందో ఎందుకు వెళ్ళొద్దు అన్నారో చూద్దాం ఒకసారి అని వెళ్తారు కదా.
అలాగే ఏ పని చేయొద్దంటే అదే మనం చేస్తాం కదా, అలాగే ఆలోచనలు రావద్దు రావద్దు అనుకుంటే ఇంకా ఎక్కువగా వస్తాయి. కాబట్టి ఆలోచనలు రావద్దు అని ఎప్పుడు అనద్దు. ఆలోచనలు వస్తాయి. ఆలోచనలు ఉన్నది రావడానికి, మైండ్ ఉన్నది ఆలోచించడానికి కదా. కాబట్టి ఆలోచనలు తప్పనిసరిగా వస్తాయి. ఆలోచన వచ్చినప్పుడు మనం ఎరుకతో ఉండి, అవును మనం ధ్యానం చేస్తున్నాం కదా, మన ఆలోచన దేని మీద ఉండాలి? శ్వాస మీద అని గమనించి వెంటనే శ్వాస మీదకి మరల్చాలి తప్ప ఆలోచనని తిట్టకూడదు, ఆలోచనని వెళ్ళిపోమని తరివేయకూడదు. ధ్యానం మొదలు పెడదాం. ఇంకా కళ్ళు మూసేసుకోండి. చేతులు కట్టేసాం, కాళ్ళు కట్టేసాం, నోరు కట్టేయాలి, కళ్ళు మూసేయాలి. ఇదే ధ్యానం. ధ్యానం అంటే ఏమీ చేయకుండా ఉండడమే ధ్యానం. ప్రశాంతంగా కూర్చోండి.
ప్రతిరోజు పాఠాలు చెప్పుకుంటున్నాం కదా మనం. ఈరోజు ధ్యానం చేసుకుందామా? ధ్యానం సర్వరోగ నివారిణి. ఏ సమస్య ఉన్నా సరే ధ్యానం చేస్తే దూది పింజలాగా ఆ సమస్య ఎగిరిపోతుంది. అంత తేలిగ్గా సమస్యల నుంచి బయటపడవచ్చు. కానీ దానికి సాధన అనేది చాలా ముఖ్యం. ఒక్కరోజు చేసి 2 రోజులు చేసి నాకు రాలేదంటే అవదు. ప్రతిరోజు తప్పనిసరిగా ఉదయం లేవగానే రాత్రి పడుకునే ముందు ధ్యానం తప్పనిసరిగా చేయాలి. మన వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు తప్పనిసరిగా కూర్చోవాలి ధ్యానంలో. ఇంకా మధ్యలో ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు ధ్యానంలో కూర్చోవచ్చు. ధ్యానానికి నియమ నిబంధనలు ఏమీ లేవు. ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు, ఏ సమయంలో అయినా చేయొచ్చు, ఎలాంటి సిచ్యువేషన్లో అయినా చేసుకోవచ్చు. అర్థం చేసుకోండి లేడీస్ అందరూ, ఎలాంటి సిచ్యువేషన్లో అయినా చేయొచ్చు. ఇప్పుడు చేయొచ్చు, అప్పుడు చేయకూడదని ఏమీ లేదు. ఇంకా మనం ఆ సమయాల్లో చేయడం వల్ల మనకున్న రుగ్మతలన్నీ పోయి మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఈరోజు పౌర్ణమి కదా, పౌర్ణమికి అమావాస్యకి చేసే ధ్యానం రోజు చేసే ధ్యానం కంటే 10 రెట్లు ఎక్కువ శక్తిని ఇస్తుందని వినికిడి అందరూ అంటూ ఉంటారు. కాబట్టి పౌర్ణమి రోజు, అమావాస్య రోజు రాత్రి మొత్తం చేస్తారు ధ్యానం. రాత్రి కాదు, 24 గంటలు చేస్తారు. ఈరోజు ఉదయం 11 గంటలకి మొదలుపెట్టిన ధ్యానం రేపు ఉదయం 11 గంటలకి ముగుస్తుంది. అంటే 24 గంటల ధ్యానం. రాత్రి మొత్తం ధ్యానంలోనే ఉండాలి. అంటే మధ్య మధ్యలో అర్జెంట్ అవసరాలకి లేవచ్చు, మొత్తానికి కూర్చోమని కాదు. అసలు వస్తే ధ్యానంలో నుంచి మనం బయటకు వస్తే వెళ్ళొచ్చు బయటికి, బాత్రూమ్ కానీ దానికి. వెళ్ళిపో రాకపోతే అదృష్టం. ధ్యానంలో అలా కూర్చొని పోగలిగితే అంతకంటే అదృష్టమే ఉంటుంది. మనల్ని మనకి తెలుసుకోవడం, మనల్ని మనం తెలుసుకోవడం, మన లోపలికి ప్రయాణమే ఈ ధ్యానం. ఈరోజు పౌర్ణమి ధ్యానం 24 గంటలు ఉంది కనుక మనం ఎంతసేపు కూర్చోగలిగితే అంతసేపు ధ్యానం చేసుకుందామా? మానసిక ప్రశాంతత కోసం, సమస్యలు రోగాలు అన్నీ సమసిపోవడం కోసం చక్కటి మార్గం, ఉచితంగా వచ్చే మార్గం ఈ ధ్యానం. ధ్యానం ఎలా చేయాలో మీ అందరికీ తెలుసు కదా. వేళ్ళలో వేలు ఇలా మొత్తం లాక్ అన్నమాట. ఏది అన్ని లాక్. నోరు మూసే, కళ్ళు మూసే, చేతులు మూసే, కాళ్ళు కట్టి, కాళ్ళు పద్మాసనం వేసి చేతులు ఇలా కట్టేసి లాక్ చేసేసి ఈ 2 వేళ్ళు మాత్రమే కలవాలి. సాధ్యమైనంత నిటారుగా కూర్చోవడం మంచిది. నిటారుగా కూర్చోలేకపోతే సుఖాసనం అని కూడా చెప్పారు. ధ్యానంలో ఎలాంటి రూల్స్ లేవు. సుఖాసనం. మీ కాళ్ళు నొప్పులు పెడుతుంటే కాళ్ళు జాపుని కూర్చోవచ్చు. నడువు ఇలా నిటారుగా పెట్టలేనప్పుడు మామూలుగా సుఖంగా ఎలా అయితే మీకు ఫ్రీగా ఉంటుందో అలా కూర్చోవచ్చు. ఎలాంటి నియమాలు లేనిదే ధ్యానం. కానీ మనసు మాత్రం, మనసుని కట్టేయాలి. కాళ్ళు చేతులు కళ్ళు అన్నీ కట్టేసినట్టు మనసును కూడా కట్టేయాలి. దేని మీద పెట్టాలి ధ్యాస? మొత్తం శ్వాస మీద ధ్యాస. కేవలం శ్వాసను మాత్రమే గమనించాలి. ముక్కులో నుంచి వచ్చే శ్వాస, వెళ్ళే శ్వాస, వచ్చే శ్వాస, వెళ్ళే శ్వాస, ఎలా వెళ్తుంది, ఎలా వస్తుంది, దానికి మాత్రమే మన మైండ్ పనిచేయాలి. కానీ ఇంకా ఎలాంటి ఆలోచనలు వచ్చినా వస్తాయి. ఆలోచనలు వస్తున్నాయని ధ్యానం మానకూడదు. ఆలోచనలు వస్తూనే ఉంటాయి, వాటి పని అది రావడమే. ఆలోచనలు వచ్చినా, ఆలోచన వచ్చినప్పుడు మళ్ళీ అవును మనం ధ్యానం శ్వాస మీద కదా మనం ధ్యాస అనుకుని మళ్ళీ శ్వాస మీదకి మరలు చేయాలి. అంతేగాని ఆలోచన రాకుండా ఉంటే బాగుంది, రాకుండా ఉంటే బాగుంది, ఆలోచన రావద్దు అనుకో. ఏవైనా మనం ఏం చేస్తామో, మనల్ని ఏ పని చెయ్యొద్దు అని చెప్తే అదే పని మనం చేస్తాం కదా. మనకు కూడా ఉంది కదా అలవాటు. ఇంకా పిల్లలైతే ఇంకా ఎక్కువగా ఏ పని చెయ్యొద్దు అంటే అక్కడికి వెళ్ళొద్దు అంటే అక్కడికే వెళ్ళి అసలు ఏముందో ఎందుకు వెళ్ళొద్దు అన్నారో చూద్దాం ఒకసారి అని వెళ్తారు కదా.
అలాగే ఏ పని చేయొద్దంటే అదే మనం చేస్తాం కదా, అలాగే ఆలోచనలు రావద్దు రావద్దు అనుకుంటే ఇంకా ఎక్కువగా వస్తాయి. కాబట్టి ఆలోచనలు రావద్దు అని ఎప్పుడు అనద్దు. ఆలోచనలు వస్తాయి. ఆలోచనలు ఉన్నది రావడానికి, మైండ్ ఉన్నది ఆలోచించడానికి కదా. కాబట్టి ఆలోచనలు తప్పనిసరిగా వస్తాయి. ఆలోచన వచ్చినప్పుడు మనం ఎరుకతో ఉండి, అవును మనం ధ్యానం చేస్తున్నాం కదా, మన ఆలోచన దేని మీద ఉండాలి? శ్వాస మీద అని గమనించి వెంటనే శ్వాస మీదకి మరల్చాలి తప్ప ఆలోచనని తిట్టకూడదు, ఆలోచనని వెళ్ళిపోమని తరివేయకూడదు. ధ్యానం మొదలు పెడదాం. ఇంకా కళ్ళు మూసేసుకోండి. చేతులు కట్టేసాం, కాళ్ళు కట్టేసాం, నోరు కట్టేయాలి, కళ్ళు మూసేయాలి. ఇదే ధ్యానం. ధ్యానం అంటే ఏమీ చేయకుండా ఉండడమే ధ్యానం. ప్రశాంతంగా కూర్చో.
ప్రతిరోజు పాఠాలు చెప్పుకుంటున్నాం కదా మనం. ఈరోజు ధ్యానం చేసుకుందామా? ధ్యానం సర్వరోగ నివారిణి. ఏ సమస్య ఉన్నా సరే ధ్యానం చేస్తే దూది పింజలాగా ఆ సమస్య ఎగిరిపోతుంది. అంత తేలిగ్గా సమస్యల నుంచి బయటపడవచ్చు. కానీ దానికి సాధన అనేది చాలా ముఖ్యం. ఒక్కరోజు చేసి 2 రోజులు చేసి నాకు రాలేదంటే అవ్వదు. ప్రతిరోజు తప్పనిసరిగా ఉదయం లేవగానే రాత్రి పడుకునే ముందు ధ్యానం తప్పనిసరిగా చేయాలి. మన వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు తప్పనిసరిగా కూర్చోవాలి ధ్యానంలో. ఇంకా మధ్యలో ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు ధ్యానంలో కూర్చోవచ్చు. ధ్యానానికి నియమ నిబంధనలు ఏమీ లేవు. ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు, ఏ సమయంలో అయినా చేయొచ్చు, ఎలాంటి సిచ్యువేషన్లో అయినా చేసుకోవచ్చు. అర్థం చేసుకోండి లేడీస్ అందరూ, ఎలాంటి సిచ్యువేషన్లో అయినా చేయొచ్చు. ఇప్పుడు చేయొచ్చు, అప్పుడు చేయకూడదని ఏమీ లేదు. ఇంకా మనం ఆ సమయాల్లో చేయడం వల్ల మనకున్న రుగ్మతలన్నీ పోయి మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఈరోజు పౌర్ణమి కదా, పౌర్ణమికి అమావాస్యకి చేసే ధ్యానం రోజు చేసే ధ్యానం కంటే 10 రెట్లు ఎక్కువ శక్తిని ఇస్తుందని వినికిడి అందరూ అంటూ ఉంటారు. కాబట్టి పౌర్ణమి రోజు, అమావాస్య రోజు రాత్రి మొత్తం చేస్తారు ధ్యానం. రాత్రి కాదు, 24 గంటలు చేస్తారు. ఈరోజు ఉదయం 11 గంటలకి మొదలుపెట్టిన ధ్యానం రేపు ఉదయం 11 గంటలకి ముగుస్తుంది. అంటే 24 గంటల ధ్యానం. రాత్రి మొత్తం ధ్యానంలోనే ఉండాలి. అంటే మధ్యలో అర్జెంట్ అవసరాలకి లేవచ్చు, మొత్తానికి కూర్చోమని కాదు. అసలు వస్తే ధ్యానంలో నుంచి మనం బయటకు వస్తే వెళ్ళొచ్చు బయటికి, బాత్రూమ్ కానీ దాంట్లో వెళ్ళిపోయి రాకపోతే అదృష్టం. ధ్యానంలో అలా కూర్చొని పోగలిగితే అంతకంటే అదృష్టమే ఉంటుంది. మనల్ని మనం తెలుసుకోవడం, మన లోపలికి ప్రయాణమే ఈ ధ్యానం. ఈరోజు పౌర్ణమి ధ్యానం 24 గంటలు ఉంది కనుక మనం ఎంతసేపు కూర్చోగలిగితే అంతసేపు ధ్యానం చేసుకుందామా? మానసిక ప్రశాంతత కోసం, సమస్యలు రోగాలు అన్నీ సమసిపోవడం కోసం చక్కటి మార్గం, ఉచితంగా వచ్చే మార్గం ఈ ధ్యానం. ధ్యానం ఎలా చేయాలో మీ అందరికీ తెలుసు కదా. వేళ్ళలో వేలు ఇలా మొత్తం లాక్ అన్నమాట. ఏది అన్ని లాక్. నోరు మూసే, కళ్ళు మూసే, చేతులు మూసే, కాళ్ళు కట్టి, కాళ్ళు పద్మాసనం వేసి చేతులు ఇలా కట్టేసి లాక్ చేసేసి ఈ 2 వేళ్ళు మాత్రమే కలవాలి. సాధ్యమైనంత నిటారుగా కూర్చోవడం మంచిది. నిటారుగా కూర్చోలేకపోతే సుఖాసనం అని కూడా చెప్పారు. ధ్యానంలో ఎలాంటి రూల్స్ లేవు. సుఖాసనం. మీ కాళ్ళు నొప్పులు పెడుతుంటే కాళ్ళు జాపుని కూర్చోవచ్చు. నడువు ఇలా నిటారుగా పెట్టలేనప్పుడు మామూలుగా సుఖంగా ఎలా అయితే మీకు ఫ్రీగా ఉంటుందో అలా కూర్చోవచ్చు. ఎలాంటి నియమాలు లేనిదే ధ్యానం. కానీ మనసుని కట్టేయాలి. కాళ్ళు చేతులు కళ్ళు అన్నీ కట్టేసినట్టు మనసును కూడా కట్టేయాలి. దేని మీద పెట్టాలి ధ్యాస? మొత్తం శ్వాస మీద ధ్యాస. కేవలం శ్వాసను మాత్రమే గమనించాలి. ముక్కులో నుంచి వచ్చే శ్వాస, వెళ్ళే శ్వాస, వచ్చే శ్వాస, వెళ్ళే శ్వాస, ఎలా వెళ్తుంది, ఎలా వస్తుంది, దానికి మాత్రమే మన మైండ్ పనిచేయాలి. కానీ ఇంకా ఎలాంటి ఆలోచనలు వచ్చినా వస్తాయి. ఆలోచనలు వస్తున్నాయని ధ్యానం మానకూడదు. ఆలోచనలు వస్తూనే ఉంటాయి, వాటి పని అది రావడమే. ఆలోచనలు వచ్చినా, ఆలోచన వచ్చినప్పుడు మళ్ళీ అవును మనం ధ్యానం శ్వాస మీద కదా మనం ధ్యాస అనుకుని మళ్ళీ శ్వాస మీదకి మొదలు చేయాలి. అంతేగాని ఆలోచన రాకుండా ఉంటే బాగుంది, ఆలోచన రావద్దు అనుకోవద్దు. ఏవైనా మనం ఏం చేస్తామో, మనల్ని ఏ పని చెయ్యొద్దు అని చెప్తే అదే పని మనం చేస్తాం కదా. మనకు కూడా ఉంది కదా అలవాటు. ఇంకా పిల్లలైతే ఇంకా ఎక్కువగా ఏ పని చెయ్యొద్దు అంటే అక్కడికి వెళ్ళొద్దు అంటే అక్కడికే వెళ్ళి అసలు ఏముందో ఎందుకు వెళ్ళొద్దు అన్నారో చూద్దాం ఒకసారి అని వెళ్తారు కదా.
అలాగే ఏ పని చేయొద్దంటే అదే మనం చేస్తాం కదా, అలాగే ఆలోచనలు రావద్దు అనుకుంటే ఇంకా ఎక్కువగా వస్తాయి. కాబట్టి ఆలోచనలు రావద్దు అని ఎప్పుడు అనద్దు. ఆలోచనలు వస్తాయి. ఆలోచనలు ఉన్నది రావడానికి, మైండ్ ఉన్నది ఆలోచించడానికి కదా. కాబట్టి ఆలోచనలు తప్పనిసరిగా వస్తాయి. ఆలోచన వచ్చినప్పుడు మనం ఎరుకతో ఉండి, అవును మనం ధ్యానం చేస్తున్నాం కదా, మన ఆలోచన దేని మీద ఉండాలి? శ్వాస మీద అని గమనించి వెంటనే శ్వాస మీదకి మరల్చాలి తప్ప ఆలోచనని తిట్టకూడదు, ఆలోచనని వెళ్ళిపోమని తరివేయకూడదు. ధ్యానం మొదలు పెడదాం. ఇంకా కళ్ళు మూసేసుకోండి. చేతులు కట్టేసాం, కాళ్ళు కట్టేసాం, నోరు కట్టేయాలి, కళ్ళు మూసేయాలి. ఇదే ధ్యానం. ధ్యానం అంటే ఏమీ చేయకుండా ఉండడమే ధ్యానం. ప్రశాంతంగా
5 4 3 2 1 0. నెమ్మదిగా మీ 2 చేతులు విడదీయకుండా అలాగే కళ్ళ మీద పెట్టుకోండి. 5 4 3 2 1 0. ఇప్పుడు 2 చేతులు విడదీసి ఆ వేళ్ల కొనలు కళ్ళ మీద డైరెక్ట్గా పెట్టండి. 5 4 3 2 1 0. ఇప్పుడు చేతులు కళ్ళ మీద నుంచి తీసి కళ్ళు నెమ్మదిగా తెరిచి మీ చేతులను చూసుకోండి. చిరునవ్వుతో మీ ధ్యానాన్ని ముగించండి. అద్భుతమైన అనుభవాలు మీకేం కలిగాయో, లేదా మీ మనసుకి ఎలా అనిపించిందో, ఈ ధ్యానం వల్ల మీరెంత ప్రశాంతతను పొందారో కింద కామెంట్లో తెలియచేయండి. అలాగే మీకు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి. ఒక లైక్, ఒక కామెంట్.